వాడా నన్ను విడిచిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా, నీవు తప్ప నాకీ లోకంలో ఎవరు లేరయ్యా, నీవు తప్ప నాకీ లోకంలో చుట్టే లేదయ్యా, నీవు తప్ప నాకీ లోకంలో ఎవరు లేరయ్యా, నీవు తప్ప నాకీ లోకంలో చుట్టే లేదయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. ఈ లోకంలో పరిశుద్ధతను కలిగి ఉండాలంటే నిత్యమైన సన్నిధిలో ఆదరణ కొరకు నీ కొరకు కనిపెడుతున్నానయ్యా, నువ్వు నన్ను నుంచి దాటిపోవద్దు. అన్ని కోటలలో మరియను ప్రత్యేకంగా ఎన్నుకున్నాడంటే తన జీవితము దేవుని ప్రార్థన చేస్తూ నిత్యము ఆయనను స్తుతిస్తూ ఉంది. కాబట్టి దేవుని పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని దర్శనాన్ని చూడగలిగింది. దేవుని బిడ్డారా, దేవుని సన్నిధిలో మూడవదిగా మనం చూసినట్లయితే